Welcome to Sakshi TV's special NRI talk show with Ata. If everyone knows that Ata, East or West, Ata is the best. So in 1 month, a great history anedi it's going to happen, and that is going to happen because of the great convention that's going to happen very soon. So our convention gurinchi cheppadaniki today we have the C Cube. If you're thinking what is exactly C Cube, it is the conventional cultural team. So, everybody, namaste, Andy. Na peru Shavani. Welcome to the show. Thank you. Thank you. So, Nilima Garu, Meer Chappandi, when did you join this ATA team? Because, ATA convention, antene, Telugu communities all over the world, especially in USA, they get super excited. So, Meer Chappandi, when did you join ATA? And can you give a little details about this show, Andy? నమస్తే, నా పేరు నీలిమా గడమలకు. నేను లోకల్ అట్లాంటా కూచిపూడి డాన్స్ టీచర్. లాస్ట్ 25 years నుంచి అట్లాంటాలోనే ఉంటున్నామండి. నాకు ఆట 2011 నుంచి పరిచయం. ఆ టైంలో అప్పుడు నేను ఉమెన్స్ ఫోరం కోచ్ చేసి ప్రైమ్ టైమ్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడే మా అకాడమీ నుంచి అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఆట ఈవెంట్స్ లోకల్ గా అయినా కూడా అనిల్ భోజరెడ్డి గారు ఫస్ట్ కాల్ పాపం నాకు చేసి చెప్తారు. అలా రిలేషన్షిప్ విత్ ఆల్ ఆటో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ కన్వెన్షన్ రిలేటెడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే లాస్ట్ 6 months నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సీరియస్ గా అదే చెప్పాలంటే అది కన్వెన్షన్ రిలేటెడ్. సో హోప్ మంచి షోస్ తీసుకొచ్చి మన తెలుగు వాళ్ళందరినీ ఆనందపరుస్తామని ఆశిస్తున్నాను. Great. So now let's get on with Udaya Garu. So Udaya Garu, meer chappandi, since when did you join ATA, and a little bit about yourself. Why did you move to USA? Because that's pretty much everybody's question. I'm like, why did you guys? Was there a story behind? And how did you join ATA, and what's your experience like? షూర్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు ఉదయ ఇటూరు. నేను ఆట అసోసియేషన్ 2014 నుంచి అండి. సో 2014 లో ఒక పార్టిసిపెంట్ లాగా, నాకు డాన్సింగ్ అండ్ సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో ఒక పార్టిసిపెంట్ లాగా స్టార్ట్ చేశాను. కాకపోతే వాట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ఆట అంటే ఆట కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీటికంటే కూడా సోషల్ సర్వీస్ కి, వాలంటరీ యాక్టివిటీస్ కి, ఇట్లాంటి అదర్ సోషల్ కాజెస్ కి కాంట్రిబ్యూట్ చేయడం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. సో దాట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ఆట. సో నేను పార్టిసిపెంట్ లాగా వచ్చి టీమ్ లో జాయిన్ అయిపోయాను. ఐ స్టార్టెడ్ యాజ్ అ విమెన్స్ కోఆర్డినేటర్ అండ్ దెన్ రీజనల్ విమెన్స్ చైర్. అండ్ ప్రస్తుతం నేను ఆటా కోర్ టీమ్ నేషనల్ కల్చరల్ చైర్. అండ్ ఐ లైక్ టు బి పార్ట్ ఆఫ్ ఆర్ట్. నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే we do lot of social service అండి, లైక్ ఫుడ్ డ్రైవ్స్ అవ్వచ్చు, బ్లడ్ డ్రైవ్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అండ్ చారిటీ వర్క్, ట్రైనింగ్స్, ఫ్రీ ట్రైనింగ్, అండ్ ఇమిగ్రేషన్ ఫారమ్స్, డొమెస్టిక్ వైలెన్స్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం. సో అదర్ దాన్ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఆట సోషల్ సర్వీస్ కి చాలా పెద్దపీట వేస్తుంది. దాట్స్ ద రీజన్ ఐఎమ్ విత్ ఆట అండి. సో సో శ్యామ్ గారు, మీరు చెప్పండి, when did you join ATA అండి, and కొద్దిగా మీ స్టోరీ, అండ్ what can people expect from ATA in right now, and especially for this beautiful convention that మీరందరూ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నారు. నమస్కారం అండి శివాని గారు, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు శ్యామ్ మల్లవరపు. నాకు ఆటా తోటి 2012 నుంచి అనుబంధం ఉందండి. 2012 కన్వెన్షన్ లో హెల్ప్ చేసాము. అప్పటి నుంచి ఆటా తోటి చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యి ఉన్నాము. నాకు ఆటాలో బాగా నచ్చింది ఏంటంటే, ఆటా క్యాప్షన్ చెప్తుంది ప్యాషన్ అండ్ కంపాషన్ ఫర్ పీపుల్. ఓకే, సో అది ప్రతి అడుగులో ఇందాక ఉదయ గారు, నీలిమా గారు చెప్పినట్టు ఒట్టి కల్చరల్ పార్ట్ లోనే కాకుండా సేవా కార్యక్రమాలు, సోషల్ సర్వీస్, వీటన్నిటిలో ముందుగా తెలుగు వారిని అందరినీ ఒక దాటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అండ్ నాకు ఆటలో అన్నిటికంటే ముఖ్యంగా నచ్చేది రాజకీయాలకి, గ్రూపులకి అతీతంగా ఆట కొనసాగుతూ ఉంది. అది ఎప్పటికీ అలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అది నాకు ముఖ్యంగా బాగా నచ్చుద్ది ఆట సంస్థ నుండి. సో ఈసారి మా మీద ఇంత నమ్మకం పెట్టి, ఇంత పెద్ద కన్వెన్షన్, ఈ కల్చరల్ విభాగాన్ని మాకు అప్పచెప్పి మా మీద నమ్మకం పెట్టుకున్నందుకు, ముందు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆట కార్యవర్గానికి అందరికీ చాలా కృతజ్ఞతలు.
అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి బియాండ్ ఈ కన్వెన్షన్ జరగబోతుంది అని చెప్పడానికి నాకు ఏ సందేహం లేదండి. థ్యాంక్ యూ. So, Nilima Garu, మీకు తెలుసండి how cultural team is always in the limelight and how these cultural programs ఎప్పుడు కూడా limelight లోనే వస్తుంది. So, ఈ కన్వెన్షన్ ఎస్పెషల్లీ కి what can, జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు when they're entering into that convention? What are some nice fun cultural things that Nilima Garu, you, Uday Garu and Shyam Garu మీరందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు? Spill all the secrets, how much as possible. మీరు సీక్రెట్స్ అని చెప్పి స్పిల్ సీక్రెట్ కింద ఉంటే కన్వెన్షన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎనీవేస్, మేము భారతదేశాన్ని వదిలి ఇన్ని ఇయర్స్ ఇక్కడ నుండి స్థిరపడి ఇక్కడ పిల్లలందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించడంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ జనరల్ ప్రతి ఇంట్లో ఆడపిల్లకి కానీ మగ పిల్లడు కానీ ఉంటే ఎనీ ఫైన్ ఆర్ట్స్, సంగీతం అవ్వండి, డాన్స్ అవ్వండి, ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మన భారత సంస్కృతిని ఎలివేట్ చేసే కార్యక్రమాలు అన్నిట్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా వాళ్ళకి నేర్పించడమే కాకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అది కూడా బాగా ఉంటుంది అమెరికాలో. నాకు ఐ ఫీల్ డాన్స్ టీచర్ కింద ఇండియాలో కన్నా పిల్లలు ఎక్కువ డాన్స్ నేర్చుకుంటారు. ఇక్కడ పిల్లలు సంగీతం సిన్సియర్ గా నేర్చుకుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. అలా మేము అక్కడ ఇన్ని ఇయర్స్ ఇక్కడ సెటిల్ అయ్యి మన వాళ్ళందరం కలిసికట్టుగా మా కోసం చేసుకుని ఇది ఒక పెద్ద జాతర అనుకోండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి లోకల్ అసోసియేషన్స్ లో చేస్తారు ప్రోగ్రామ్, కానీ అది ఒక 1000, 2000, 3000 ముందు వరకే పరిమితం అవుతాయి జనాలకు. కన్వెన్షన్ అనేసరికి అన్ని రకాల సిటీస్ నుంచి ప్రత్యేకంగా ఆట కోసం కెనడా నుంచి అమెరికాలో ఉన్న 50 సిటీస్, అదే 50 స్టేట్స్ నుంచి కూడా వస్తారు జనం. సో వచ్చి అందరూ వాళ్ళ రిజిస్ట్రేషన్స్ సబ్మిట్ చేయడమే కాదు, మేము కూడా అలాగే అందరూ బెస్ట్ ఆఫ్ బెస్ట్ పిల్లలందరినీ సెలెక్ట్ చేసుకొని రకరకాల స్లాట్స్ లో వాళ్ళని పెట్టి డే లాంగ్ అంటే బ్యాంక్వెట్ మొదలుకొని ఎండ్ ఆఫ్ ద డే కన్వెన్షన్ డే వరకు కూడా మా పిల్లలు మా కార్యక్రమాలని అంత వేల మంది ముందు ప్రొజెక్ట్ చేయడం అన్నది మెయిన్ గా మేము ఇప్పుడు చేస్తున్నా. ఇది ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకుండా అన్ని రకాల థింగ్స్ అంటే పాటలే కాదు, డాన్సే కాదు, మిమిక్, డాన్స్ డ్రామాలు, ఇక రకరకాల అంటే స్పిరిచువల్ కింద, లిటరేచర్ కింద కూడా యాక్టివిటీస్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్ గా మా ముగ్గురిని నమ్మి ఈ పొజిషన్ లో మమ్మల్ని పెట్టినందుకు 100% న్యాయం చేసి మీ అందరికి కొత్త రకం ఆట కల్చరల్ షో చూపిద్దామని ప్రయత్నంలోనే ఉంటాము. ముగ్గురం కూడా అందుకే ఈ టైం ఆ టైం అని కాకుండా ముగ్గురం ఒకటే మాట మీద ఉండి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. సో మీరు ఆ డిఫరెన్స్ చూస్తారు కూడా కల్చరల్ స్టేజ్ కూడా. డెఫినెట్ గా ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ షో. What are some special programs అండి మీరందరూ యాజ్ అ కల్చరల్ టీమ్ అరేంజ్ చేశారు? అన్ని చెప్పకుండా అట్లీస్ట్ ఎనీ ఫ్యూ కపుల్ దాట్ ఈ షో చూసి పీపుల్ విల్ బి లైక్ ఓకే దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని దే విల్ కమ్ అండి. సో ఇప్పుడు నేను అలా ఒక ప్రోగ్రామ్ చెప్పాను అనుకోండి, మీకు ఆ టైంకే వస్తారు అందరూ. సో అది మా దాంట్లో ప్రతి ప్రోగ్రామ్ స్పెషలే. మేము యాక్చువల్ గా చాలా డైవర్స్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఒక ఏజ్ గ్రూప్ కనో లేకపోతే ఒక రకమైన ఇష్టాలున్న వాళ్ళకో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకో కాకుండా అన్ని రకాల అభిరుచులు ఉన్న వాళ్ళకి, స్పిరిచువల్, లిటరరీ, డాన్స్, ఎవ్రీథింగ్ స్పెషల్, సింగింగ్ అండ్ నాట్ జస్ట్ నేను ఒకటి చెప్పలేను. బ్యాంక్వెట్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్, డే టైమ్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ టు బి స్పెషల్, ప్రైమ్ టైమ్ ఈస్ గోయింగ్ టు బి స్పెషల్. మీకు 1-2 అలా మేము స్పిల్ చేయాలి అంటే సీక్రెట్స్, ఫేమస్ యాక్ట్రెస్ పైన మేము ఒక స్పెషల్ ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అనమాట. అది ఇప్పుడు కాదు, మీరు వచ్చి స్టేజ్ పైన చూడాలి అందరూ కూడా. ఓకే, సో ఇంకొక వెరీ స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రోగ్రామ్ ఉంది మా దాంట్లో. సో ప్రతి ఒక్కటి స్పెషల్ అనుకోండి. ఇప్పుడు మీరు అదే చెప్పండి అందరికీ కూడా, ఆట కన్వెన్షన్ ఇస్ గోయింగ్ టు బి అ స్పెషల్ ప్రోగ్రామ్. Now, Shyam Garu, meer chappandi, are there any famous Indian celebrities that are coming down there? Because of course the rumors spread like fire. So meer chappandi, who are some celebrities now the NRIs there in America can experience and feel like okay in India lo unnanu, all these celebrities are here and atla.
సో మీరు సీక్రెట్స్ అన్ని ముందే పసిగట్టేస్తున్నారు అండ్ మా ప్రేక్షకులకి రివీల్ చేయాలనుకుంటున్నారు మీరు. యాక్చువల్ గా చాలా కన్వెన్షన్ అంటేనే అదొక పండుగ అండి. సో చాలా విభాగాల నుంచి చాలా మంది పెద్దలు ఇండియా నుంచి వస్తున్నారు. అక్రాస్ యుఎస్ లో కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి చాలా మంది వస్తున్నారు. దీంట్లో చాలా మంది ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. మేబీ రివీల్ చేయొచ్చో లేదో, బట్ కొంతమంది కొన్ని పేర్లు అయితే ఆల్రెడీ ఫ్లైయర్ లో వచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అలాగే ఆట ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అండ్ బస్ స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీబడి ఈస్ ప్లానింగ్ టు ట్రావెల్ టు అట్లాంటా జూన్ లో. సో దీంట్లో వివిధ విభాగాల నుంచి అండి, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ పొలిటికల్ లీడర్స్ కొందరు, లిటరరీ సెక్షన్ నుంచి ఇన్వైటీస్ ఉన్నారు. సో ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే స్పిరిచువల్ నుంచి కమలేష్ పటేల్ గారు, దాజీ గారు, he accepted our invitation and he's going to be part of this convention. సో స్పిరిచువల్ సెక్షన్ నుంచి ఆయన దాదాపు 3 రోజులు ఇక్కడ అందరు ప్రేక్షకులతోటి స్పెండ్ చేయబోతున్నారు. అలాగే ఎంటర్టైన్మెంట్ నుంచి చాలా పెద్ద లిస్ట్ ఉందండి. సో దాంట్లో అన్ని రివీల్ చేయొచ్చో లేదో కూడా తెలియదు ఇప్పుడు, బట్ ఫర్ షూర్ దేర్ ఆర్ సో మెనీ ఇన్వైటీస్. చిరంజీవి గారిని కలిసారు మా టీం వెళ్ళి, బాలకృష్ణ గారిని కలిసారు, వెంకటేష్ గారు, విజయ్ దేవరకొండ, శ్రీకాంత్, అలాగే డైరెక్టర్స్ చాలా మంది డైరెక్టర్స్ కూడా వస్తున్నారండి. వెరీ ఫేమస్ సందీప్ రెడ్డి వంగ, బోనీ కపూర్ గారు, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే ఉదయ గారు ఇందాక దాదాపు చెప్పబోయారు, బట్ ఒక ఫేమస్ యాక్ట్రెస్ మీద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఆ ఫ్యామిలీకి సంబంధించిన యాక్ట్రెస్లు చాలా మంది వస్తున్నారు. సమ్ పొలిటికల్ లీడర్స్ హ్యావ్ గ్రేస్ఫుల్లీ యాక్సెప్టెడ్ ద ఇన్విటేషన్. కొందరు వస్తున్నారు, ఎస్పెషల్లీ శ్రీధర్ బాబు గారు వస్తున్నారు, కోమటిరెడ్డి గారు వస్తున్నారు, ఇంకా చాలా పొలిటికల్ పార్టీస్ నుంచి కూడా ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. అగైన్ మీకు తెలిసిందే కదా, అక్కడ June 4th రిజల్ట్స్ వస్తున్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి హాట్, ఇట్స్ గోయింగ్ టు బి హాట్ ఇన్ అట్లాంటా విత్ కన్వెన్షన్. బట్ వీఆర్ హోపింగ్ చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు అండ్ ఇక్కడికి వచ్చే ప్రేక్షకులు అందరికి కూడా వాళ్ళందరూ చాలా మంది సెలబ్రిటీస్ ని ఒక్క స్టేజ్ మీద చూడబోతున్నారు. దట్ ఈస్ ఫర్ షూర్. That's lovely, Andy. So now Nilima garu, meer cheppandi, of course, how cultural programs, they're not just entertainment kosamo, andaram enjoy cheyalani kaadu kuda, adoka relaxation, adoka rejuvenation ala kuda anipistundi. So meer cheppandi Nilima garu, because చాలా మంది నేను చాలా షోస్ చేస్తాను, ఇట్లా I speak to చాలా different organizations. The only thing that they want to say is, అంటే మేము కంట్రీకి వెళ్ళి చాలా దూరం ఉంటాము, మా మా హోమ్ టౌన్ కి వెళ్ళి చాలా దూరం ఉంటాం, మా పిల్లలకి ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్, ఒక పర్ఫెక్ట్ ఇల్లు లాగా దిస్ కన్వెన్షన్స్ ఫీల్ అన్నట్టు చాలా మంది అంటుంటారు. మీరు చెప్పండి అండి, హౌ రెజ్యువినేటింగ్ అండ్ హౌ రిలాక్సింగ్ ఇట్ ఈస్ ఫర్ యూ అండ్ ఆల్సో టు ఆల్ ది పీపుల్ హు కమ్ అటెండ్ యూ ఇన్ దీస్ కన్వెన్షన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. అండ్ వాట్ ఆర్ సమ్ లవ్లీ కామెంట్స్ దట్ యు లవ్ హియరింగ్ అండ్ యూ ఫీల్ లైక్ అరే this is the reason why we do all these kind of shows అని? ఇందాక చెప్పినట్టు పిల్లలందరూ రకరకాల యాక్టివిటీస్ నేర్చుకుంటారు కదండి. వాళ్ళు లోకల్ గా ఏదైనా అసోసియేషన్స్ లో చేసినప్పుడు ఒక పరిమితి వరకే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూపిస్తారన్నమాట. సో ఈ కన్వెన్షన్స్ కి వచ్చినప్పుడు మేము మెయిన్ గా ఎలాంటి ఆడిషన్స్ చేస్తామంటే, వాళ్ళు ఇప్పటి వరకు చేయని దాని నుంచి బయటికి వచ్చి వాళ్ళకి ఇంకా కొంచెం మేము ఐడియాస్ అవి ఇచ్చి, ఈ కాంబినేషన్స్ లో ఇలా పెట్టండి, అందరూ ఎంతమంది చేయండి, ప్రాప్స్ వాడండి, అది చేయండి అని చెప్పి మేము మా వ్యూతో, కొరియోగ్రఫీ అది మేము వెళ్ళట్లేదు కానీ, బట్ మేము మా వ్యూతో వాళ్ళకి ఇంకొన్ని ఐడియాస్ ఇచ్చి ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చి, ఎందుకంటే మామూలు ఆడిటోరియంలో, స్కూల్ ఆడిటోరియంలో చేయడం వేరు. ఆట కన్వెన్షన్ ఆడిటోరియం అంటే ఒక 100 feet స్టేజ్ అనుకోండి. సో 100 feet స్టేజ్ మీద కిడ్స్ రకరకాల వైద్యాలతో వాళ్ళకున్న టాలెంట్ ఇంకా 10,000 కాదు, 15,000 కాదు, 18,000 కాదు. ఈ పర్టికులర్ కన్వెన్షన్ త్రూఅవుట్ వరల్డ్ చాలా టీవీ ఛానల్స్ లో లైవ్ వెళ్తుంది. సో
ఇక్కడున్న మన పిల్లలు చేసేది ఇండియాలో అన్ని రకాల దేశాల్లో ఉన్న వాళ్ళ తాతలు అందరూ అంటే రిలేటివ్స్ ఎవరు చెప్పండి అందరూ కూడా చూడగలుగుతారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇక పెద్ద అవకాశం ఆపర్చునిటీ ఇస్తున్నాం కంప్లీట్ చేయడానికి కిడ్స్ ని. ప్లస్ మన వాళ్ళు బంధువులు అవ్వండి మిత్రులు అవ్వండి అందరూ ఒక గూటికి చేరి ఆ 3 రోజులు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు, ప్రోగ్రామ్స్ చూసారు ప్రోగ్రామ్ చూసుకుంటారు, ఆడవాళ్ళు షాపింగ్, పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ ఫారమ్స్, లిటరేచర్, స్పిరిచువాలిటీ అన్ని ఎవ్వరికి కూడా అబ్బా ఇది లేదు మనకి ఇక్కడ అన్న ఫీల్ లేకుండా ప్రతి కేటగిరీని కవర్ చేసుకుంటూ ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాము. మామూలుగా ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను అడగలేదు కానీ మార్నింగ్ స్లాట్, ఆఫ్టర్నూన్ స్లాట్, ఈవినింగ్ స్లాట్ అని ఉంటుంది ప్రోగ్రామ్స్. మెయిన్ స్టేజ్ ఎప్పుడు ఖాళీ ఉండదు, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే చిన్న చూపు, మాకు మార్నింగ్ పెట్టేశారండి అప్పుడు కొంతమంది ఉంటారంట, లేదంటే మాకు మధ్యాహ్నం ఇచ్చారండి మేము ఎందుకు ప్రైమ్ టైం అలా అస్సలు లేకుండా ప్రతి ప్రైమ్ టైం స్లాట్ చేయడానికి ప్రయత్నిస్తాం. మార్నింగ్ ప్రైమ్ టైం, ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ ప్రైమ్ టైం. సో వీ హ్యావ్ 6 ప్రైమ్ టైమ్స్ ప్లస్ బ్యాంక్వెట్ ప్రైమ్ టైం. సో మొత్తం 7 ప్రైమ్ టైం ప్రోగ్రామ్స్. ఏ స్లాట్ కి ఆ స్లాట్ కూడా పోకుండా రకరకాల ప్రోగ్రామ్స్ తో, అంటే ఇప్పుడు ఒక 68 ఉన్నాయి, పక్కనే సినిమా పాటలు పెట్టడం, లేదంటే ఆ పక్కనే మ్యూజికల్ షోస్ పెట్టడం. అలా కాకుండా ఒక మ్యూజికల్ షో అయితే, ఒక టాలీవుడ్ బాలీవుడ్ డాన్స్ అయితే, ఒకటి సెమై క్లాసికల్, ఒకటి ఫోక్, అలాగే స్కిట్, లేకపోతే అలా ప్లాన్ చేసి ఒక ఫ్లో లాగా ఒక స్టోరీ లాగా చెప్పాలి మన సంస్కృతి గురించి అని ప్రయత్నిస్తాం. సో డెఫినెట్ గా మీకు కన్వెన్షన్ కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ డిఫరెన్స్ చూస్తారు సార్, స్టార్టింగ్ బ్యాంక్వెట్ నుంచి ఎండ్ ఆఫ్ ద ఫిజికల్ నైట్ వరకు. ఉదయ గారు మీరు చెప్పండి, ఎస్పెషలీ ఫర్ కిడ్స్ అండి, ఈవెన్ దో నీలిమా గారు కైండ్ ఆఫ్ కవర్డ్, బట్ మీరు చెప్పండి బికాస్ మై కజిన్స్ ఎవర్ దే స్టే ఇన్ యుఎస్ఏ, ట్రస్ట్ మీ అండి, మాకంటే ఎక్కువ కల్చరల్లీ వాళ్ళు ఎక్కువ డెవలప్డ్ ఉంటారు. దే ఆర్ already కూచిపూడి డాన్సింగ్ లో they'll have 7 or 8 years of experience. మేము ఇక్కడ ఏదో 1-2 years చేసి we are stuck. బట్ అది ఒక డిసిప్లిన్ అనేది యుఎస్ కిడ్స్ లో ఎస్పెషలీ తెలుగు వారిలో చాలా కల్పిస్తుందండి. అండ్ ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ సచ్ లవ్లీ పీపుల్ అక్కడ. ఇట్స్ బికాస్ ఆఫ్ మేబీ యు ఆర్ లైక్ అరే ఇండియాలో ఉండారు అని ఇంకా ఎక్కువ కసితోటి మేబీ యూ గైస్ ట్రైన్ దెమ్. మీరు చెప్పండి, ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కన్వెన్షన్స్ తెలుగు కిడ్స్ ఎట్లా దే గెట్ డెవలప్డ్ అండి, అండ్ ఆల్సో వాట్ కెన్ దే ఎక్స్పెక్ట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్? సరేండి, సో మీరు చెప్పినట్టు ఇక్కడ పిల్లలు చాలా నేర్చుకుంటారు, ఎక్కువ ఇండియా కంటే కూడా ఎక్కువ నేర్చుకుంటారు. ఎందుకంటే మాకు భయం అనమాట, ఎక్కడ ఇండియన్ డ్రెస్ ని మర్చిపోతామో, ఆ భారతీయ సంస్కృతిని మర్చిపోతామో అని ఇక్కడ పిల్లల్ని నేర్చుకోవాలి, అందరూ అన్ని రావాలి, ఇండియన్స్ గా ఉండాలి అని వాళ్ళకి అన్ని నేర్పిస్తూ ఉంటాం. ఇక్కడ పిల్లలు కూడా అంతే ఎఫర్ట్ పెడతారు. మీకు తెలుసు ఇక్కడ డిఫరెంట్ కల్చర్, వాళ్ళు బయటికి వెళ్తే ఒక కల్చర్, ఇంట్లోకి వస్తే ఒక కల్చర్. సో వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి దే ట్రై టు మింగిల్, రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తుంటారు వాళ్ళు. సో వాళ్ళకి మేము ఈ కన్వెన్షన్ లో ఏంటంటే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ ఎలాగో ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు చేసే ఈ పనులకి పాపం నేర్చుకోవడాలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, ఇంత ఎఫర్ట్ పెడుతున్నందుకు వాళ్ళకి మేము ఒక స్పెషల్ యూత్ కన్వెన్షన్ లాగా పెడుతున్నాం అనమాట. ఇట్స్ లైక్ అ స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ యూత్. ఇట్స్ లైక్ అప్రిషియేటింగ్ దెమ్ ఫర్ వాట్ ఎవర్ దే డూయింగ్. మాతో కూడా కూర్చుంటారు పెద్దవాళ్ళతోటి, కానీ సమ్ టైమ్స్ ఫర్ దెమ్ సెల్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు మంచిగా కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసుకుని, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి క్రియేట్ చేసుకుని, సో వీ వాంట్ దెమ్ టు ఎంజాయ్. సో మన యూత్ ని అప్రిషియేట్ చేస్తూ వీఆర్ హ్యావింగ్ అ యూత్ కాన్ఫరెన్స్ కూడా అండి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్. నా శ్యామ్ గారు మీరు చెప్పండి, అఫ్ కోర్స్ ఇలాంటి కన్వెన్షన్స్ అంటే ఇండియన్ మ్యూజిక్ అయితే కంపల్సరీ, అండ్ అఫ్ కోర్స్ మన తెలుగు మ్యూజిక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు చెప్పండి, ఇట్లా ఈ కన్వెన్షన్ లో వాట్ ఆర్ సమ్ మ్యూజికల్ కాన్సర్ట్స్ మీరు అందరూ డిసైడ్ చేశారు దట్ యూ విల్ ప్రెజెంట్ టు ది ఎన్ఆర్ఐస్ దేర్? షూర్ అండి. ఈ ఆట కన్వెన్షన్ మొత్తానికి కూడా అంటే ఆల్ 3 days మ్యూజిక్ అనేది, మ్యూజిక్ ఇస్ ద కోర్ థింగ్. ఓకే, అది కల్చరల్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి. సో దీంతో పాటు మీరు అన్నట్టు మ్యూజికల్ కాన్సర్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఇన్ ద కన్వెన్షన్. సో ఈసారి ఆట 2 కాన్సర్ట్స్ ప్లాన్ చేస్తుంది. ఒకటి బ్యాంక్వెట్ రోజు బ్యాండ్ ఒకళ్ళు వస్తున్నారు ఇండియా నుంచి.
దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఫర్ అబౌట్ 2 hours అండి. మంచి టీమ్, వెరీ పాపులర్ బ్యాండ్, థియరీ బ్యాండ్ వస్తున్నారు. అలాగే స్పెషల్ ద క్లైమాక్స్ మ్యూజికల్ కాన్సర్ట్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ కాన్సర్ట్. అండ్ ఈసారి తమన్ గారు ఈస్ కమింగ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో దట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. తమన్ గారు వస్తున్నారు అంటే తనతో పాటు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ డ్రమ్మర్ శివమణి గారు వస్తున్నారు. అలాగే ఈసారి తమన్ గారితో పాటు చాలా కొత్త సింగర్స్, అలాగే వెరీ పాపులర్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్ వస్తున్నారు, రేవంత్, సాకేత్, ఇంకా రమ్య బెహ్రా, సాహితి, ఇలా లిస్ట్ చాలా పెద్దగా ఉందండి. ఆల్మోస్ట్ 20 నుంచి 30 మంది సింగర్స్ వస్తున్నారు. సో ఆ కాన్సర్ట్ ఈస్ గోయింగ్ టు బి ద హైలైట్ ఫర్ ద హోల్ కన్వెన్షన్. That's amazing, Andy. Now, Nilima Garguru, meet Chapandi, especially for these cultural programs, Anedi, I'm sure almost all of them volunteers and, Mundiki Ochi, we want to do something or we want to do this and that and Antaru. So, for these kind of programs, Andy, do you guys have any filtering process, especially, or do you have any auditions coming up, especially for the people who want to come dance or sing or act or whatever? యా ఆల్రెడీ ఆడిషన్స్ నిన్న సండేతో అన్ని ఫినిష్ చేసుకున్నామండి. వి గాట్ మోర్ దాన్ 78 రిజిస్ట్రేషన్స్ ఫర్ ద కల్చరల్. సో అన్ని ప్రోగ్రామ్స్ కి ఆడిషన్స్ చేసి ఆడిషన్స్ పరంగా ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టాలన్నది డెసిషన్ మేకింగ్ లో ఉంది. ఈ వీక్ ఈస్ క్రూషియల్. సో మేము ముగ్గురమును అనిల్ గారు వీఆర్ లైక్ మీటింగ్ ఎవ్రీ డే అండ్ ఫైనలైజింగ్ ద స్లాట్స్ అన్నమాట. సో బెస్ట్ ఆఫ్ బెస్ట్ చూపించడానికి కాంబినేషన్స్ తో. యా ఆడిషన్స్ నమ్మకం లేదు వాళ్ళు సరిగ్గా చేయరని కాదండి, మేము ఇంకొంచెం ఏదైనా ఇన్పుట్ ఇచ్చి వాళ్ళని ఇంకా బూస్ట్ చేస్తే వాళ్ళు ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్ళే ఈ ఛాన్సెస్ ఉన్నాయి కదా అని మావి కూడా చిన్న చిన్న ఐడియాస్ వాళ్ళకి ఇన్కార్పొరేట్ చేసి చెప్తున్నాము. అంతే తప్ప వాళ్ళు ఏదో సరిగ్గా అంటే చెయ్యరు అందుకే వీళ్ళని ఆడిషన్స్ అడిగారు అన్న ఇది కాదు, అసలు ఆలోచన కూడా లేదు. అందరూ కూడా బెస్ట్ ఆఫ్ బెస్ట్, ఆల్ 78 రిజిస్ట్రేషన్స్, వెరీ అంటే వండర్ఫుల్ కల్చరల్ కవరేజ్ వచ్చింది. ఒక్క అట్లాంటానే కాదండి, పక్క సిటీస్ నుంచి కూడా, ర్యాలీ నుంచి వచ్చింది, కాలిఫోర్నియా నుంచి వచ్చింది, చికాగో, డాలస్, డెట్రాయిట్, ఫ్లోరిడా, ఒర్లాండో నుంచి, అన్ని సిటీస్ నుంచి కూడా వస్తున్నారు దీనికోసం. సో ఎండ్ ఆఫ్ ద ఆడిషన్స్ చెప్తున్నా కదా, స్లాట్స్ అన్ని సెట్ చేసుకుంటున్నాము. మీరే చూస్తారు ఆ కొత్తదనాన్ని ఇంకొక 3 weeks లో. Of course. And Uday garu, meer cheppandi, are these celebrities going to be doing anything special in edanna special programs ani or special tributes? We're actually oka secret nenu mee దగ్గరికి లాక్కున్నాను, but still so ilanti different kind of shows emanna celebrities related emanna chestunnara? Because I'm sure kondaru untaru, they want to just come meet the celebrities, especially their favorites. So meer cheppandi. డెఫినెట్లీ అండి, చాలా మంది సెలబ్రిటీస్ ని చూడబోతున్నారు. దర్ ఇస్ అ బిగ్ లిస్ట్, ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు. అండ్ చాలా మంది ఎక్సైటెడ్ గా ఉన్నారు కూడా, వాళ్ళని వచ్చి చూసి వాళ్ళతో ఫోటో తీయాలని, లేకపోతే వాళ్ళని కలవాలని, వాళ్ళని చూడాలని, ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మాకు తెలుసు. సో అన్ని ప్రోగ్రామ్స్ స్పెషల్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇందాక నీలిమ గారు అన్నట్టు ఆడిషన్స్ ఫినిష్ చేసాము, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వి మేడ్ ష్యూర్ అందరూ బాగా చేస్తున్నారు. సో ప్రతి ప్రోగ్రామ్ నాకైతే ఒక డిఫరెంట్ థీమ్ తో వస్తున్నారు, డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నారు. కొంతమందికి మేమే చెప్తున్నాం ఇలా చెప్పండి బాగుంటుంది అంటే, యూ కెన్ కనెక్ట్ టు ద ఆడియన్స్ ఆర్ యూ కెన్ కనెక్ట్ టు పబ్లిక్ అవుట్ దేర్, కూర్చున్న వాళ్ళలో మీకు కనెక్ట్ అవుతారు. సో అట్లా కొన్ని చెప్పి చేయిస్తున్నాము, కొన్ని వాళ్ళే మంచి టీమ్ తో వస్తున్నారు. ప్రతిదీ స్పెషల్ ప్రోగ్రామ్ అండి కన్వెన్షన్ లో మనకి. And now Shyam garu, meer cheppandi, is this kind of limited to Atlanta people only, ante Atlanta wale ravacha, or people Telugu vallu from every state of the country ravacha? Because chala organizations వాళ్ళు కూడా చాలా limited అయిపోతుంది, but I'm sure Aata isn't like that. I've heard everybody ante, and it's not just Telangana, Andhra, every Telugu person is invited ani. Meer cheppandi, how Atlanta walena or anybody else are also going to be joining you?
ఆటా ప్రెజెన్స్ అండి ప్రతి యుఎస్ స్టేట్ లో ఎగ్జిస్టెన్స్ ఉందండి. అండ్ ప్రతి స్టేట్ లో కూడా మల్టిపుల్ సిటీస్, ఒక్కొక్క స్టేట్ లో 5-6 పెద్ద సిటీస్ ఉన్నాయి అంటే 5-6 పెద్ద సిటీస్ లో కూడా ఆటా లీడర్షిప్ ఉంది, ఆటా మెంబర్స్ ఉన్నారు, ఆటా అభిమానులు ఉన్నారు. సో ఈ కార్యక్రమంలోకి వచ్చేసరికి మేము నిన్న ఆడిషన్స్ ఫినిష్ చేసుకున్నాం, ఇందాక నీలిమా అండ్ ఉదయ గారు చెప్పినట్టు. మొత్తం మాకు 70 పర్ఫార్మెన్సెస్, అవి దాదాపుగా 12 to 14 స్టేట్స్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. సో వాళ్ళు అంత ప్యాషన్ తోటి వచ్చి వాళ్ళు ఆ టైం స్పెండ్ చేసి, ఒక్కొక్క టీమ్ లో 10 నుంచి 15 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు. సో ఇలా దాదాపుగా 12 నుంచి 14 రాష్ట్రాల నుంచి ఈ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి వస్తున్నారండి ఇక్కడికి. అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్, ఉదయ్ గారు అన్నట్టు, ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఇస్ గోయింగ్ టు బి యూనిక్. మెయిన్ చూసిన ఆడిషన్స్ లో దెర్ ఇస్ నో రిపిటేషన్ అండ్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ కన్వెన్షన్. Shyam Garu, now ఎవరైతే whoever wants to be there, maybe Shyam Garu or Neelma Garu, can somebody me website details and how can people get their tickets, proper way lo, if somebody can explain to the viewers watching, it will be a big help for me. ataconference.org and org ఆ వెబ్సైట్ ఫుల్ యాక్టివ్ ఉంది. అండ్ మీరు అన్నట్టు సెలబ్రిటీస్ అవి మేమేమి సీక్రెట్స్ లేదు, అందులో అన్ని ఫ్లైయర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని వస్తున్నాయి. అందులో మొత్తం మీకు రిజిస్ట్రేషన్ కేటగిరీలోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్, అంటే ప్రైజింగ్ ఏంటి, ఫ్యామిలీకి ఎంత అవుతుంది, డోనర్ పాస్, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి చాలా క్లియర్ గా. సో ఇట్స్ యాక్సెసిబుల్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. సో డెఫినెట్ గా అందరు కూడా ఆ వెబ్సైట్ ని విజిట్ చేసి చూడండి. అంతేకాదు మా ఇన్స్టాగ్రామ్ లో ఆటా వరల్డ్ అకౌంట్ ఉంది, ప్లీజ్ ఫాలో దట్. అందులో మరీ క్విక్ గా అప్డేట్స్ చూస్తారు మీరు. ఇప్పుడు అంతా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కన్నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేమస్ అయిపోయింది రీల్స్ వల్ల. సో ప్లీజ్ లైక్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆటా వరల్డ్ 91, ఆటా వరల్డ్ 91, ఆటా వరల్డ్ 91. అది చూడండి, లైక్ చేయండి. దట్ వే అసలు ఇంకా మా వరకు కూడా రాకుండా మీకు ఆన్ స్పాట్ అన్ని ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అప్ టు డేట్ ఉంటాయి. ఈ ఇయర్ కొంచెం ఎక్స్పెక్ట్ కూడా మధు బొమ్మినేని గారి ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ర్యాలీలో ఉంటారు మధు గారు, అలాగే మా కిరణ్ పాషం గారు కన్వీనర్, అండ్ అనిల్ బోదిరెడ్డి గారు డైరెక్టర్, అండ్ వీ హ్యావ్ కోఆర్డినేటర్ శ్రీధర్ గారు. వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా, అందరం ఒక ఫ్యామిలీగా చేస్తున్న ఒక వేడుక ఇది. కన్వెన్షన్ అనే కన్నా కూడా మా ఫ్యామిలీ వేడుక. సో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా రండి. రాలేకపోతే లైవ్ అయినా చూడండి, చాలా ఫేమస్ టీవీ ఛానల్స్ అన్నిట్లోనూ కూడా వస్తుంది. బట్ ఏమాత్రం వీళ్ళున్నా రావడానికి ప్రయత్నించండి. సో వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎవ్రీవన్ బిహాఫ్ ఆఫ్ ఆటా టీమ్, రండి మా ప్రోగ్రామ్ కి. సో మా వంతు మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం, ఎడ్యుకేట్ చేస్తాం అండ్ ఎంగేజ్ చేస్తాం. సో మీ వంతు మీరందరూ చేయాలంటే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి, ప్రోగ్రామ్ కి రావాలి, ప్రోగ్రామ్ ని ఎంజాయ్, పెద్ద సక్సెస్ చేయాలి. సో ప్లీజ్ కమ్ టు ఆటా కన్వెన్షన్, హ్యావ్ ఫన్ అండ్ మేక్ దిస్ కన్వెన్షన్ గ్రాండ్ సక్సెస్ అండి. Thank you so much, Uday Garu, for the lovely invite. Thank you, Shyam Garu, for tuning on to the show. And of course, Mirandarki, all the very best. Thank you so much for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.